అందరికి నమస్కారం. ఈ ఏళ్ళు చప్పట్లు కొట్టి ఇక్కడికి వచ్చా. అలా ఒకప్పుడు కొట్టి తర్వాత ఇప్పుడు ఇలా వచ్చాను నేను. థ్యాంక్ యూ. నాకు చాలామంది వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సార్ నేను చిరంజీవి గారి అభిమాని అండి, మీలాగే నేను అభిమాని అని చెప్తూ ఉంటారు. ఓ అవునా, అలాగా సూపర్ అని చెప్పి అట్లాగా వాళ్ళు కలిస్తే వీళ్ళ నెంబర్ షేర్ చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అలాగా మన డైరెక్టర్ గారు రాము గారు సార్ వచ్చి, సార్ నేను చిరంజీవి గారి అభిమాని. ఓ అవునా, ఓకేలే అనుకున్నాను. లేదంటే చిరంజీవి గారి మీద ఒక కథ అనుకున్నాను సార్, మీతో మాట్లాడాలని. చిరంజీవి కథ అనుకుంటాడు. ఓకే సరే, చిరంజీవి గారు చెప్పడం కోసం. లేదు చిరంజీవి గారు కాదండి, చిరంజీవి గారి మీద ఒక చిన్న ఆ సినిమా డీటెయిల్స్ చెప్పలేదు కానీ చిన్న సినిమా అనుకున్నానండి అన్నారు. సరే అయితే ఒకసారి విందానండి అన్నారు. తర్వాత మళ్ళీ చెప్తానని చెప్పి వెళ్ళిపోయా నేను. ఆ రోజు కలవడం మళ్ళీ తర్వాత వచ్చి సరే ఆ కథ అనుకున్నాను కదా సార్, కలుస్తాను మీకు చెప్తానండి మీ వీలైతే. సరే అయితే నేను చెప్తానంటే దాంట్లో మీరు హీరో అంటే నేను షాక్ అయ్యా. నేను హీరో ఏంటి అన్నాను. నా అభిమాని అండి, ఆ సినిమా కథే వేరే అభిమాని అండి అన్నారు. ఓహో అవునా, అయితే నేను హీరో కాదుకి వెళ్ళి కథ వింటాను, కథ వింటే అప్పుడు మనం చూద్దామని చెప్పేసి అలాగా 6 సంవత్సరాలు ఆయన్ని అవాయిడ్ చేశా. రియల్గా 6 years ఎప్పటి నుంచో ఆయన అవాయిడ్ చేసి చేసుకుంటూ వచ్చి, లేదు ఒకసారి ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో సరే ఒకసారి ఆయన కరెక్ట్గా ఫోన్ చేస్తే సరే రండి ఫస్ట్ విందామంటే నాకు సినాప్సిస్ కింద రాసుకురండి నేను వింటాను అంటే అప్పుడు విన్న తర్వాత చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను కాదు వేరే వాళ్ళు ఎవరైనా పెడతానని చెప్పా. నేను అడుగుతాను, నాకున్న రిలేషన్ తోటి ఎవరినైనా అడుగుతాను. లేదు మీరే కరెక్ట్ అండి, మీరే చేయాలని బలవంతం పెట్టారు ఆయన. మళ్ళీ దానికో 2-3 నెలలు మళ్ళీ టైం తీసుకుని అప్పుడు నేను ఆ సినిమా చేయడం జరిగింది. సో నిజంగా మంచి టీం అంటే నాకు ఎంత పెద్ద నిర్మాతలు ఎంత అభిమానం ఉంటుందో అలాగే చిన్న వాళ్ళని నాకు చాలా ఇష్టం. నా సంతోషం నేనే చిన్నగానే వచ్చాను కాబట్టి వార్తలో ఒక చిన్న రిపోర్టర్గా జాయిన్ అయ్యి తర్వాత ఫస్ట్ కృష్ణాపత్రిక తర్వాత వార్తలు జాయిన్ అయ్యి నాకు చిన్న వాళ్ళకి చాలా ఇష్టం. అంచేతే వీళ్ళందరూ చిన్నగా ఒక యూనిటీ కింద వచ్చి ఈయన కెమెరామెన్ అసలు నన్ను విపరీతంగా వెంటబడారు. మామూలుగా వెంటపడలేదు వీళ్ళిద్దరూ. సరే డీబో అంటే ఆయన సినిమా చేసినవి కూడా చూశాను, చాలా బాగుంది. సో వీళ్ళ మీద నమ్మకంతో సరే నేను ఓకే చేయడం జరిగింది. అలాగే మన రైటర్ అద్భుతం డైలాగ్ రాశారు. సరే నన్ను బట్టి సినిమా తీసిన నిర్మాత ఎవరు రా అనుకున్నాను నేను ఫస్ట్. ఈయనకి యాడ్సప్ చెప్పాలి అసలు. అంటే నాకు చాలా మంది అందరూ తెలుసు సార్ ఆ సినిమా ఇంక మన బడ్జెట్ సంబంధం లేదు, మీరు చేసుకుంటే మీరు ఏమి రిస్క్ అక్కడ మీ ఎంత రెమ్యునేషన్ చెప్పండి అని అడిగాడు ఆయన. సర్లే ఇంకోసారి ఛాన్స్ దొరికింది సార్, రెమ్యునేషన్ ఎక్కువ చెప్పి అవాయిడ్ చేద్దామని చెప్పి నేను కావాలని ₹1 తీసుకుందానికి మనసులో అనుకుని ఒక ₹5 ఎక్స్ట్రా చెప్పాను అనమాట. అలా ఆ రకంగా తప్పించుకుంటే ఎవరి దగ్గర వెళ్తారు కదా అని తప్పించడం కోసం అప్పుడు కూడా లేదు సార్ అది కూడా రెడీ అని చెప్పి పట్టుకొచ్చాడు ఆయన. నేను షాక్ అయ్యా, లేదు నాకు అంత వద్దులేండి, నాకు ఎంత చాలని చెప్పి అంతే తీసుకుని నేను ఆ రోజు ఈ సినిమా ఒప్పుకుని సినిమా చేశాను నేను. ఎందుకంటే చిన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఉద్దేశంతో. సో అది ఈ రోజు ఇంతమంది ఎక్కడ షో వేసినా నాకు తెలిసి 4-5 షోలు వేసినట్టున్నారు. ఒక దానికి వెళ్ళాను 6 షోలు పడ్డే స్టాండింగ్ ఓవేషన్తో క్లాప్స్. అంటే మన జర్నలిస్ట్ అంటే మేము కామన్గా అలా చూస్తాం, కానీ ఈ షో కూడా ఇలా క్లాప్స్ పడటం నేను వెరీ హ్యాపీ. నిజంగా స్టాండింగ్ ఓవేషన్ క్లాప్స్ పడితే ఓహో పర్వాలేదు మనం సక్సెస్ అయ్యాం పర్వాలేదు అనుకున్నాను అనమాట. సో ఇది నేను ఆ దేవుడు నాకు చిరంజీవి గారు అంటే దేవుడితో సమానం, అది అందరికి తెలుసు. ఆ దేవుడి కోసం నేను సినిమా చేయడం నాకు దేవుడు ఇచ్చిన వరం అని అనుకోవచ్చు. సో అది నేను ఈ సినిమా ద్వారా కొంతమందికి నేను నా అభిమానం ఏంటో అందరికీ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు, నేను ఎప్పటి నుంచో ఉన్న విషయం అందరికి తెలిసింది. సో అది ఈ సినిమా రూపంలో నేను తెచ్చుకోవడం జరిగిందని. సో ఈ 70వ పుట్టినరోజు సందర్భంగా 70 థియేటర్లో ఉచితంగా మా వీర అభిమానులందరూ కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సో మీ ప్రతి ఊర్లోనూ ఈ సినిమా 70 సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో కాబట్టి అందరూ ఈ సినిమాను సక్సెస్ చేయాలి. మీరు ఎవ్వరూ ₹1 కూడా ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఈ సినిమాకి అందరూ ఎక్కువ స్పాన్సర్స్తో ఈ సినిమా చేయడం జరిగింది కాబట్టి. సో మాకు ఆ చిరంజీవి గారు ఆ రక్తదానం లాంటిది అట్లా కార్యక్రమాల్లో ప్లస్ అక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డబ్బులతో అక్కడ ఏదైనా అందరూ కలిసి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ బర్త్డేకి అకేషన్గా ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అంతే ఈ సినిమా మీద ఏదో నేను డబ్బులు సంపాదించాలని లేదంటే ఇచ్చేయాలని చెప్పి ప్లస్ మా నిర్మాతలు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. వాళ్ళందరూ స్పాన్సర్ ద్వారా వాళ్ళు చేయడం అనేది ఇంకా వెరీ హ్యాపీ. సో దీనికి ముందుకు వచ్చి మేమున్నాం అంటే అందరూ ముందుకు వచ్చి ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా వెరీ హ్యాపీ. సరదాగా చేసిన సినిమా మంచి కాజ్ కోసం చేసిన సినిమాగా ఈ సినిమాని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.